అందరికీ నమస్కారం. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు నా దేశాన్ని, దట్ మీన్స్ నా భారతదేశాన్ని తల్లితో పోలుస్తాం. భరతమాత అంటాం. ఆ భరతమాతని కీర్తిస్తూ బకిం చంద్ర చటర్జీ 150 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి ఒక గేయాన్ని రచించున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అదే వందే మాతరం. ఈ వందే మాతర గేయంలో సాంస్క్రిట్ అండ్ బెంగాలీ పదాల కలయిక ఉంటుంది. ఆయన మొదట ఈ దేశానికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భరతమాత యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆమెని లక్ష్మి, దుర్గా, సరస్వతితో పోలుస్తూ ఈ దేశ ప్రజలను మనం ఏమి కోరుకుంటున్నాం, ఆ తల్లి మనకి ఏం అందించాలి ఏంటిని అద్భుతంగా రాసినటువంటి వందే మాతర గేయాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు అనకూడదు. కానీ కొన్ని వేరే మతస్థుల కోసం, కొన్ని ఓటు బ్యాంక్ కోసం ఇందులో ఉన్నటువంటి మొత్తం 6 చరణాలలో చివరి 4 చరణాలు తీసివేసి కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే ఉంచారు. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏంటది? ఇక నుంచి వందే మాత్రం పూర్తిగా పాడాల్సిందే. 6 చరణాలు మొత్తం పాడటానికి 3 నిమిషాల 10 సెకండ్ల పడుతుంది. ఎవడ పెడితే వాడు ఎలా పెడితే అలా పాడకూడదు. అందరూ పాడుకోవచ్చు, కానీ రాగద్వేష్ అని చెప్పేసి ఉంటుంది. అది మిలిటరీ బ్యాండ్ వాళ్ళు వాయిస్తారనమాట. సో ఆ ట్యూన్లోనే పాడాల్సి ఉంటుంది. ఇక మీదట జనగణమన వందే మాత్రం 2 పాడాల్సి వస్తే మొదట వందే మాత్రం పాడాలి, ఆ తర్వాత జనగణమన పాడాలి. అండ్ రాష్ట్రపతి కానీ కొంతమంది మినిస్టర్లు అఫీషియల్గా వచ్చే ఉంటాయి కదా, అందులో ప్రోటోకాల్ వైజ్ కూడా మ్యాండేటరీ. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఎవరైనా కానీ ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం, ఇది బీజేపీలు కావాలని పెట్టారు ఇలా ఎవడన్నా అంటే మాత్రం ఈసారి ఎవరు కూడా ఊరుకోవద్దు. ఓకేనా? ప్లీజ్. ఇప్పుడైతే ముందుగా ఆ 6 చరణాలు ఏమిటివి ముందు చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఎలా పెడితే అలా పాడకూడదు కాబట్టి ఆ కొత్తగా 4 చరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రాక్టీస్ చేయలేదు. అండ్ నిజంగా నాకు అవి రావు. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి మనం అది అంటే చదువున్నాం, చూస్తున్నాం, బట్ మనం పాడలేదు అది. అందుకని మామూలుగా చెబుతూ దానికి అర్థం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈ వందే మాతరం గేయం ఎవరైనా ఆలపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లేచి నించోవాలి. ఓకేనా? దానిని ఖచ్చితంగా ఈ రాగద్వేష్ అన్నమాట. సో దాని మూమెంట్లోనే పాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఏంటి ఆ స్వరం అన్నట్టు. ముందైతే ఇక్కడ 6 చరణాలు అనేది 1 by 1 చెప్తాను. మొదటి చరణం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం. రెండవ చరణం శుభ్రజ్యోష్ణ పులకిత యామినం పుల్లకు సుమిత ధ్రుమధల శోభినిం సుహాసినిం సుమధుర భాషినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. మూడవ చరణం కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజే ధృత ఖర కరవాలే అబల కేనో మా ఏతో భలే బాహుబల ధారిణిం నమామి తారిణిం రిపుదల వారిణిం మాతరం వందే మాతరం. నాలుగవ చరణం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్వత్వం మర్మత్వం హి ప్రాణ శరీరే బాహుతే తుమీమా శక్తి హృదయే తుమీమా భక్తి తోమారయి ప్రతిమ ఘడి మందిరే మందిరే వందే మాతరం. ఐదవ చరణం త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమల కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. ఆరవ చరణం వందే మాతరం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణిం భరణిం మాతరం. ఇందా చెప్పే కదా, ఏ ట్యూన్లో పాడన్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే మిలిటరీ బ్యాండ్ వాళ్ళు దీనిని ఆలపిస్తారన్నమాట. అధికారిక రాగం ఏంటి అన్నప్పుడు రాగ్ దేశ్. సో ఈ 6 చరణాల వర్షన్ కూడా ఇదే ఫార్మేట్లో పాడాల్సి ఉంటుంది. మొత్తం పాడడానికి గాను అయ్యే సమయం 3 నిమిషాల 10 సెకండ్లు. ఓకేనా? ఇప్పుడు పైన సాంస్క్రిట్ బెంగాలీ మిక్స్ అయి ఉన్నాయి కదా, ఇప్పుడు తెలుగులో చెప్తాను.
మొదటి చరణానికి అమ్మా నీకు వందనం. గలగల పారే ప్రవాహాలతో మంచి ఫల సంపదతో మలయ పర్వతాల నుండి వీచే చల్లని గాలులతో పచ్చని పంట పొలాలతో కలకలలాడే ఓ తల్లి నీకు వందనం. రెండవ చరణం వెన్నెల వెలుగులతో పొలకించే రాత్రులు వికసించిన పువ్వులతో నిండిన పచ్చని చెట్లతో నీవు శోభిస్తున్నావు. చిరునవ్వు చిందిస్తూ తీయని మాటలు పలుకుతూ సుఖాలను వరాలను ఇచ్చే ఓ తల్లి నీకు వందనం. మూడవ చరణం కోట్లాది మంది గొంతులు ఒకేసారి గర్జిస్తుంటే కోట్లాది మంది చేతులు పదులైన కత్తులు ధరించి నిన్ను రక్షిస్తుంటే ఓ తల్లి నిన్ను అబలా అని ఎవరంటారు? గొప్ప బలం కలిగిన దానివి, శత్రువును సంహరించేదానివి అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను తల్లి. నాలుగవ చరణం మా విద్యవు నీవే, మా ధర్మానివి నీవే, మా హృదయాలలోని మర్మము నీవే అంటే రహస్యం, మా శరీరాల్లోని ప్రాణము నీవే, మా భుజాల్లో ఉండే శక్తివి, హృదయాల్లో ఉండే భక్తివి నీవే, ప్రతి ఆలయంలో వెలిసే దైవ ప్రతిమవు నీవే తల్లి. ఐదవ చరణం 10 ఆయుధాలను ధరించిన దుర్గాదేవివి నువ్వే, తామర పువ్వుల కొలనులో విహరించే లక్ష్మీదేవివి నువ్వే, విద్యను ప్రసాదించే సరస్వతి దేవివి నీవే, స్వచ్ఛమైన సాటిలేని చల్లని నీరు తీయని పండ్లు ఇచ్చే నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇక ఆరవ చరణం అమ్మా నీకు వందనం. పచ్చని రంగుతో స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వుతో అలంకారాలతో ప్రకాశిస్తున్న ఓ ధరిత్రీ మాత, భూమాత, లోకాన్ని భరించే ఓ జనని నీకు వందనం. ఎంత గొప్పగా రాశాడండి బంకించంద్ర చటర్జీ. దీనిని అనకూడదు కానీ దుర్మార్గులు నిజం దుర్మార్గులనే అంట నీ వాడైతే. అసలు ఏ రకంగా అండి ఇందులో ఏ మతం ఉందని ఈ రకం తీసేశారండి. అన్ని దేశాలలో కూడా ఆయా దేశం సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఏవైతే దానిని ప్రతిబింబిస్తూ వాళ్ళ యొక్క జాతీయ గేయాలు జాతీయ గీతాలు ఉంటూ ఉంటే మన దానిలో ఉన్నటువంటి దానిని కూడా మనం తీసేసుకొని కేవలం 2 చరణాలుగా పరిమితం చేసుకున్నాం అంటే ఏంటండి అసలు అది. అందుకే ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్న మోడీ గవర్నమెంట్కి 6 చరణాలు పాడాల్సిందే. మొత్తం కూడా రాగ్ దేశ్ ఆ యొక్క రాగంలోనే పాడాల్సి ఉంటుంది. మన భారతదేశాన్ని ఒక అమ్మగా, మన భారతదేశాన్ని ఒక దేవతగా మనమంతా కూడా కొలుస్తాం కాబట్టి భరతమాత అన్నట్టుగా అంటూ ఇక ఇందులో దుర్గా, లక్ష్మి, సరస్వతి అంట దేవతలు, అమ్మవారులండి. సాక్షాత్తు మనం నిత్యం 10 మందిలో చూస్తూ ఉంటాం. కనిపించే చెట్టు పుట్ట ప్రతి ప్రాణిలో ఆ దేవీ దేవతలను చూస్తూ ఉంటాం. అవతల వాళ్ళు ఏ మతం ఏంటో మనం చూడం. ఆడవారంటే మన దేవతలను కొలిచినట్టే కొలుస్తాం, అలాగే ఆరాధిస్తాం, పూజిస్తాం. అటువంటిది కేవలం స్వార్థంతో ఇన్నాళ్ళు ఈ 6 చరణాలను పాడకుండా చేశారు. ఇప్పుడు పూర్తి 6 చరణాలు పాడాల్సిందే. ఇక సినిమాలలో వస్తుంది అనుకుందాం. సినిమా హాలు పెడితే అప్పుడు లేవాలి స్టార్టింగ్. సినిమాల మధ్యలో, సీరియల్స్ మధ్యలో ఎక్కడ వస్తాను అప్పుడు లేవాల్సిన అవసరం లేదంట. దానికి మినహాయింపు ఇచ్చున్నారు. సో దయచేసి ఇకనైనా మన దేశీయ వారసత్వ సంపద, మన కవులు, కళాకారులు, గొప్పవాళ్ళు ఏవైతే రాసున్నారో చెప్పున్నారో అవి తెలుసుకుందాం, పాటిద్దాం. మన దేశం యొక్క ఉన్నతిని, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని నలుదిశలా చాటుదాం. వందే మాతరం.